హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఛానల్. ఈరోజు చేయబోయే వంట రుచికరమైన పప్పు ముల్లంగి దుంప కూర. దానికి కావలసిన పదార్థములు, తయారు చేసే విధానం. ఇప్పుడు దానికి కావలసిన పదార్థాలు: ఒక చిన్న కప్పు పెసరపప్పు, ఒక ముల్లంగి దుంప, 3 టమాటాలు, ఒక ఉల్లిపాయ, 5 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు తయారు చేసే విధానం: ముల్లంగి దుంప శుభ్రంగా కడిగి పైన తొక్క తీసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కప్పు పెసరపప్పు, ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకోవాలి తిన్నగా, కొత్తిమీర కొద్దిగా, ఒక రెమ్మ కరివేపాకు, టమాటా ముక్కలు 3 కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి. పావు స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా మినపప్పు, కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి వేసుకోవాలి పోపు గింజలు వేగిన తర్వాత. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కప్పు పెసరపప్పు వేసుకోవాలి. పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. చిటికెడు మెంతుల పొడి వేసుకోవాలి. పప్పు లైట్గా నూనెలో మంచిగా వేగిన తర్వాత పచ్చివాసన పోతుంది. పప్పు మంచిగా వేగిన తర్వాత ముల్లంగి దుంపలు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి దుంపలు వేసుకోవాలండి. రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి దుంపలు వేసుకోవాలి.
2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. ఈ గ్లాసుతో 2 గ్లాసులు వేసుకోవాలి నీళ్ళు. మీడియం సైజులో మంట పెట్టి పెద్ద మంట పెట్టి ఉడికించుకోవాలి ఒక 5 నిమిషాలు. ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చిలో నిలువుగా కొద్దిగా కోసి వేయాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలండి. కారం చాలా ఎక్కువ కారం ఉంటుంది. మీకు సరిపోయినంత మీరు వేసుకోండి కారం. పావు స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలి. కొద్దిగా 2 నిమిషాలు ఉడకాలి. టమాటాలు వేసాను కాబట్టి 2 నిమిషాలు ఉడికించుకుందాం మూత పెట్టి. ఇదిగోటండి పప్పు ముల్లంగి కూర రెడీ అయింది. మీరు కొద్దిగా పలాసకు కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు తగ్గట్టు వేసుకోవాలి సరిపోయినంత. కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, పప్పు ముల్లంగి దుంప కూర రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. పప్పు మంచిగా అన్నంతో కలుపుకున్న ముల్లంగి దుంప మంచిగా నంచుకోవడానికి బాగుంటుంది.